హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మేము వినాయక చవితి వస్తుంది కదండి. సో డెకరేషన్ మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఆఫీస్ పనులతోటి డెకరేషన్ అంటే ఒక రోజులో అవ్వదు కాబట్టి ఇవాళ వచ్చేసి మండే ఇవాళ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ నియర్ టు 11 అనమాట. ఇంత నైట్ స్టార్ట్ చేస్తున్నాము. మొన్న వరలక్ష్మి వ్రతానికి చేసిన తప్పు వినాయక చవితికి చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకే 2 days ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా డెకరేషన్ అంతా కూడా రేపు నైట్ కల్లా అయితే కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాము. ఎల్లుండి ఓన్లీ దేవుడి దగ్గర సర్దేది మాత్రమే ఉంచుకోవాలనుకుంటున్నాము. మేబీ అంత టైం కూడా పట్టకపోతుండొచ్చు. అంటే ఇప్పుడు వినాయక చవితికి పెద్ద పని అంటే వినాయకుడిని చేసుకోవడం మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెకరేషన్ ఆల్మోస్ట్ మొన్న వరలక్ష్మి వ్రతానికి సిమిలర్ గానే ఉంటదని అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి వచ్చేసి మనం చీరలు కట్టాలి, పైగా లాస్ట్ కొంచెం పని ఎక్కువ పెట్టుకున్నాం కదండి అష్టలక్ష్మిలని. ఈసారి వినాయక చవితి కొంచెం సింపుల్ గానే అయిపోతుంది. ఎలాగో స్టాండ్ కూడా కొన్నాము. మీరు ఆ రీల్ చూడలేదంటే ముందు వెళ్ళి రీల్ చూడండి. స్టాండ్ ఎలా ఉందో కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. సో ఈసారి అయితే ఖచ్చితంగా తొందరగానే చేసేసి మార్నింగ్ పూజ కూడా అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. టార్గెట్ అయితే 10 అండి. 10 లోపల పూజ అంతా అయిపోవాలి. సో కొంచెం కష్టమైన టార్గెట్ అంటే చేసేయచ్చు. మొత్తం డెకరేషన్ అంతా ముందే అయిపోయిందంటే ఆ రోజు జస్ట్ దేవుడి దగ్గర సర్దుకోవడము, ఇంకా పూజ ప్రసాదాల్లో కూడా ఈసారి మమ్మీకి హెల్ప్ చేద్దామని అయితే అనుకుంటున్నాం కాబట్టి ముందు రోజే మొత్తం డెకరేషన్ అయిపోవాలి. సో లెట్స్ గో. సో ఇదే మన బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ ఒక 3 to 4 years బ్యాక్ తీసుకున్నాం. అంతకుముందు డెకరేషన్ కంటే ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ హుక్స్ పెట్టేసి దానికి ఏదో తాడు కట్టి అలా కట్టి ఏదో కష్టపడి చేసేవాళ్ళం. కర్టెన్ రాడ్ కేసి చేసేవాళ్ళం అనమాట. చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు పడిపోతుందా ఇప్పుడు మనం చేసిన డెకరేషన్ అన్న టెన్షన్ ఇది ఉండేది బాగా. సో అప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్గా ఒక 2K or 3K అలా పడింది. నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు. సో ఇదే అనమాట మన స్టాండ్. ఇందులో ఒక 2 సైడ్వి పైనవి 3 ఇస్తారనమాట రాడ్స్. చూపిస్తాం మేము. సో ఇదే అనమాట. ఇవి ఏంటంటే అడ్డంగా రాడ్స్ అనమాట. మనము కర్టెన్లు వేసుకోవడానికి మన స్పేస్కి తగ్గట్టు 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మన సైడ్కి పెట్టేవన్నమాట. దీనికి ఎలా అంటే ఇలా ఉంటుంది. ఒక నిమిషం. సో ఇలా మనకు ఎంత కావాలంటే అంత దింపుకోవచ్చు అనమాట. దీన్ని బాగా స్టడీగా ఉండడానికి అన్నట్టు. ఇలాంటిదే ఇంకో సైడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మేము స్టాండ్స్ ఓపెన్ చేసి 2 రాడ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఈ చిన్న ప్లేస్కి 1 సరిపోతుంది కానీ 2 అయితే మినిమం ఫిక్స్ చేయాలి ఇక్కడ. తర్వాత మేము ఇక్కడ కొత్త రకంగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఓల్డ్ బ్లాంకెట్ మేము ఎప్పుడు వాడంది డెకరేషన్ అని చెప్పేసి తీసామన్నమాట. ఇప్పటికైతే ఇంత చేసాము. బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ మధ్యలో రెడ్ ఎందుకు సెట్ అవ్వలేదా అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే 12 అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడికి ఉంచేసి రేపు డిసైడ్ అవుదామని అయితే అనుకుంటున్నాము. ఏమో ఇది ఉంచుతాము లేకపోతే ఈ మధ్యలో తీసేసి ఓన్లీ గ్రీన్ పెట్టాలా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాం. లేకపోతే ఏమన్నా శారీ వేద్దామా అని చెప్పేసి ఇంకా రకరకాలుగా థాట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి ఇంకా ఏదైనా రేపే. మీరు కమెంట్స్ లో చెప్పండి ఇది బాగుందా లేదా అని చెప్పి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ ట్యూస్డే. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవ్వస్తుంది. ఇందాకే నా వర్క్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. అంజుది అయితే ఇంకా వర్క్ నడుస్తానే ఉంది పాపం. సో అంజుకి ఇంకా కొంచెంసేపు నడిచేలాగే ఉంది. ఇంకా టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేనే ఈసారి వినాయకుడిని చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే అంజుయే చేసింది. ఈ ఇయర్ కూడా చేస్తుండొచ్చు కానీ అంజు చాలా బిజీగా ఉంది. పొద్దున్నుంచి అసలు ఖాళీయే లేదు పాపం. సో అందుకని ఇంకా నేనే ఇందులోకి దిగి చేద్దాం అనుకుంటున్నా. ఎంత కష్టంగా ఉంటుందో చూడాలి మరి. అసలు యాక్చువల్గా మేము 4 kgs మట్టి అయితే ఆర్డర్ చేసామండి. 2 kgs డెలివర్ అయింది కానీ మిగతా 2 kgs డెలివర్డ్ అని చూపిస్తుంది కానీ మాకైతే డెలివర్ అవ్వలేదు. సో నేనైతే కస్టమర్ కేర్ తోటి మాట్లాడానండి. వాళ్ళు మాట్లాడితేనేమో ఇస్తే పండగ తర్వాత ఇస్తామన్నట్టు అన్నారు. సో ఇంకా రీఫండ్కి ఇనిషియేట్ చేసేసాం మేము. మామూలుగా యూట్యూబ్లో చూసినప్పుడు నాకు అనిపించింది కొంచెం ఈజీగానే ఉన్నట్టు అనిపించింది. సర్లే అని స్టార్ట్ చేసేసరికి తర్వాత అర్థమైంది ఎంత కష్టమో వినాయకుడిని చేయడం అని చెప్పి. ప్రతి పార్ట్కి ఆ పర్ఫెక్షన్ రావడానికి అయితే చాలానే కష్టపడాలి.
అన్నిటికన్నా కష్టంగా అయితే నాకు కళ్ళు చెవులు అనిపించినాయి అనమాట. అవి ఎంత మనం పర్ఫెక్ట్గా చేద్దామని ట్రై చేసినా ఒక సైడ్ పర్ఫెక్ట్ వస్తే ఇంకో సైడ్ పర్ఫెక్ట్ రావన్నమాట. సో నేనైతే ఇంకా కొంచెంలో కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది, కొంచెం సిమెట్రీలో ఉంది అని చెప్పేసి అంటే ఇంకా అక్కడ వరకు చేసి వదిలేసాను. ఇంకా నాకైతే అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ పిండే ఖర్చు అయింది కాబట్టి ఈ ఎలకని మ్యాండటరీగా చేయాలి కాబట్టి ఈ ఎలకని ఇంకా ఒక చిన్న గిన్నెలో ఉండ్రాల్ని చేసినట్టు చేశాను అనమాట నేను. సో ఇప్పుడైతే టైం 10 to 1 అయ్యింది. నేనేదో ఒక 4 hours అయిపోద్ది, దాని తర్వాత డెకరేషన్ కూడా చేసేయచ్చు అని అనుకున్నాను. వినాయకుడిని చేసేసరికి టైం అంతా అయిపోయింది వాళ్ళ. సో ఎండ్ రిజల్ట్ అయితే ఇది. అంటే మధ్యలో డిన్నర్ బ్రేక్ కూడా తీసుకున్నా, బట్ చాలానే టైం పట్టింది. 7:45 స్టార్ట్ చేస్తే 8:45, 9:45, 10:45, 11, 12, ఆల్మోస్ట్ 6 hours, 5.5 hours అనుకోండి. ఇంకా అంత టైం పట్టింది ఈ వినాయకుడిని చేయడానికి. బట్ రిజల్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్స్లో. సో ఇప్పుడైతే టైం 1 అవుతుందండి. ఇప్పుడే ఐషు అయితే వినాయకుని చేయడం కంప్లీట్ చేసింది. మేము ఏదేదో అనుకున్నాం అనమాట. నేను వినాయకుని చేస్తే తనేమో ఇల్లంతా డెకరేట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంది, కానీ ఏది అవ్వలేదు. నాకు ఆఫీస్లో సడన్గా వర్క్ వచ్చింది. నేను లాగౌట్ చేసేసరికి 10 అయిపోయింది అనమాట. కాబట్టి ఐషువే వినాయకుడిని చేసే డ్యూటీకి ఎక్కింది. ఇంకా మంచి పని చేశాను ఆ డ్యూటీకి ఎక్కి, లేకపోతే ఇంకా వినాయకుడిని చేస్తానే కూర్చునేది అంజు రాత్రి అంతా. అవునండి, 6 hours పట్టింది. నేను ఇంత పడుతుంది అనుకోలేదు. లాస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా అంత పట్టిందా నాకు గుర్తులేదు, కానీ ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది. సో 1 అయితే అవుతుంది అనుకోలేదు, కానీ అయిపోయింది. మేము ఇంకా ఇది అయిపోయాక పాలవెల్లి డెకరేషన్ ఇవన్నీ కూడా చేద్దాం అనుకున్నాం ఇవాళే, కానీ రేపు మార్నింగ్కే అది పోస్ట్ పోన్ అయ్యింది. ఇంకా రేపు మార్నింగ్ ఫ్రెష్గా లేచి తలస్నానాలు చేసి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట డెకరేషన్ అంతా. ఇక్కడ డెకరేషన్ కి ఇది తీసేద్దాం అనుకున్నాం మేము, కాకపోతే ఇంకా సర్లే ఈసారికి ఇలానే కంటిన్యూ చేసేద్దాం అని డిసైడ్ అయ్యాం. ఇంకా టైం లేదు కదండి. ఇంకా అంటే చూడగా ఇది కూడా బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకా ఈసారికి ఇలా కంటిన్యూ చేసి నెక్స్ట్ టైంకి కొత్త కర్టెన్స్ కనుక్కోవడం, ఇంకోటి ఏమన్నా చేయాలి. ఇంకా అది ఇంకా చూడాలన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ లేచి ఎలా డెకరేట్ చేసాము, ప్రసాదాలు ఏం చేసాము మీకు చూపిస్తాము. గుడ్ నైట్ ఫర్ నౌ. హలో గాయస్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడైతే నేను కుడుములు చేస్తున్నాను అనమాట. అమ్మకి వంటలో హెల్ప్ చేస్తున్నాను. ఐషు డెకరేషన్ పనులు చూస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మేము ఏం చేసామంటే ఇద్దరం డెకరేషన్లో ఉండేసరికి వంటలు లేట్ అయినాయి. సో ఈసారి ఏమనుకున్నామంటే కాదు, వర్క్ డివైడ్ చేసుకుందామని. ఆల్రెడీ సగం డెకరేషన్ మొన్న చేసేసాం కాబట్టి ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది, అది ఐషు చేస్తుంది. నేనేమో వంటల్లో హెల్ప్ చేద్దామని అయితే అనుకున్నాను. చూద్దాం ఏ టైంకి అయితే అవుతుందో. నేనైతే ఈ వంట పనుల్లో అమ్మకి హెల్ప్ చేశాక డెకరేషన్ చేద్దామని అనుకున్నా, కానీ వంట పనులు అయ్యేసరికి నాకే లేట్ అయ్యింది. ఐషు డెకరేషన్ ఇంకా ముందు కంప్లీట్ చేసింది. సో ఇప్పుడైతే స్టాండ్ అంతా బిగించేసాను. ఇక్కడ జింకానా ఒకటి వేసాము అండ్ ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అనుకుంటా. ప్రతిసారి ఏదో రకంగా ముందే డెకరేషన్ అంతా చేసేసుకోవాలి అని అనుకుంటాం, కానీ ప్రతిసారి ఏదో రకంగా డిలే అయిపోతుంది అనమాట మాకు. ఈసారి అయితే ఇలా డిలే అయింది. ఇంకా ఇక్కడ డెకరేషన్ అంతా ఆల్మోస్ట్ నేనే మొత్తం ఒకదాన్నే చేసేసాను అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ మై ముగ్గు. నాకు ముగ్గు పిండితో వేయడం అంత పర్ఫెక్ట్గా రాదు, సో ఏమనుకోకండి. అక్కడ ఐషు డెకరేషన్ అంతా కంప్లీట్ చేసే లోపల మేము ఇక్కడ ప్రసాదాలు అయితే ఫినిష్ చేసామండి. చలివిడి, వడపప్పు, పానకం, పరవన్నం, పులిహోర, బెల్లపు తాలికలు, తాలింపు శనగలు, ఇంకా కుడుములు అయితే మేము చేసామండి. ఈ ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసే లోపల ఐషు డెకరేషన్ అయితే మొత్తానికి అయిపోయింది. ఇంకా పూజకి మొత్తం అంతా రెడీ చేసుకోబోతున్నాము. ఇంకా ఇక్కడ వినాయకుడికి పసుపు కుంకుమ రాసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వినాయకుడి మందిరం కొంచెం ఎంటీగా అనిపించి మా దగ్గర ఇంకా డెకరేషన్స్ మిగిలే ఉన్నాయన్నమాట. సో అందులో మిగిలిన దండలు వచ్చి ఇలా సైడ్స్కి చుట్టి పెట్టేశాం. తర్వాత వినాయకుడిని లోపల పెట్టేశాం అనమాట. వినాయకుడు చాలా అందంగా కనిపించాడు ఆ మందిరంలో.
ఇంకా వినాయకుడిని లోపల పెట్టి మిగతా దీపాలన్నీ రెడీ చేసి పెట్టేసరికి ఇదే మా ఫైనల్ లుక్. సో ఇందాకే మా పూజ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. వినాయకుడు కూడా చాలా బాగా కనిపించాడు అనమాట. దానికి చాలా హ్యాపీ, నేనే చేశాను కాబట్టి. అది క్రాక్స్ రాకుండా ఉందండి ఈసారి, ఎందుకంటే మేము వాటర్ వాష్ చేసాము, ముందు రోజు నైట్ చేసాము, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఐస్ చేయడం వల్ల క్రాక్స్ లేవు. కాబట్టి ఎండిపోయాక కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ మీకు ఎండిపోక ముందు కొంచెం ముద్దగా ఉన్నప్పుడే ఏమైనా క్రాక్స్ ఉంటే అప్పుడే మీరు సెట్ చేసేసుకుంటే క్రాక్స్ మీకు ఫ్యూచర్ లో రావు మోస్ట్లీ. ఇవన్నీ మేము పాటరీకి వెళ్ళి నేర్చుకున్నామండి. ఇవన్నీ అది ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, క్రిస్ క్రాస్ చేసి పార్ట్స్ నండించడం అలాంటివన్నీ వాడి చేసాము. సో ఇంకా పాలవెల్లి గురించి చెప్పాలంటే పాలవెల్లి కూడా చాలా బాగుందండి. అది పెట్టగానే చాలా ఈజీ అయిపోయింది అనమాట, మొత్తం అసెంబుల్ చేయడం, ఇంకా పాలవెల్లికి ఫ్రూట్స్ అవన్నీ కట్టడం అవంతా చాలా బాగుంది. మా పాత పాలవెల్లి కూడా బానే ఉండేది, కానీ దానికి పురికోస్ వేసి కట్టాల్సి వచ్చేది, ఇంకా దానికి కొంచెం టైం పట్టేది. ఇంకొంచెం చిన్నదండి దీనికన్నా, ఇది చాలా పెద్దగా ఉంది. అది చిన్నగా ఉండడం వల్ల మాకు పత్రి వేసినా సరే త్వరగా నిండిపోయేది. సో ఇది వేసేసరికి కొంచెం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇంకా ఫ్రూట్స్ కట్టినా కానీ మంచిగా స్టడీగానే ఉంది. ఆ స్టాండ్ అంతా మంచి క్వాలిటీగానే ఉంది. రోజ్ వుడ్ ఇంకా టీక్ వుడ్ ఏదో అని చెప్పి మెన్షన్ చేశారు వెబ్సైట్ లో అయితే. అండ్ కొంచెం స్పేషియస్ గా కూడా ఉందన్నమాట. లోపల వినాయకుడు పక్కన ఎంత పత్రి పెట్టినా వినాయకుడు అయితే బాగానే కనిపించాడు. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్ద వినాయకుడు చేసినా కూడా అది బాగా సరిపోయేటట్టు అయితే ఉంది. అవును, సో మంచి పర్చేజ్, ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. 3000 పడిందండి. సో ఇదండి మా వినాయక చవితి వ్లాగ్. If you like this video, please like, share, comment and subscribe to our channel. Do follow us on Instagram. We'll see you in our next video. Until then, Bye bye.